నిర్మాత గొప్పల నాగేశ్వరరావు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఇది కావాలి తమ్ముడు గారు అంటే చేద్దాం అన్నయ్య గారు అంటూ ప్రతి నిమిషం ఏం తీసినా ఏ రోజు అడగడు, ఎంత బాగా వస్తుందని అడిగేవాడు. థ్యాంక్ యూ గొప్పల నాగేశ్వర గారు. పోతుల రవికిరణ్ గారు కానీ, శ్రీరామ్ తపస్సు అని ఒక అబ్బాయిని దీంతో పరిచయం చేస్తాను లిరిక్ రైటర్గా. చాలా మంచి లిరిక్ రాశారు. అలానే ఈ సినిమాని బాగా చూపించడం కెమెరామెన్ ఖాదర్ చాలా గొప్పగా చూపించాడు. సూపర్ హిట్ ఆడియో అది, సూపర్ హిట్ సినిమా అది. సో నేను ఎప్పుడు బీఎస్సీలో ఉన్నప్పుడు ఆ సాంగ్స్ బాగా వినేవాడిని. సో మళ్ళీ మంచి ఆడియో చేయించుకునే డైరెక్టర్ అని నాకు తెలుసు ఎప్పటి నుంచో అనమాట. సో ఇలాంటి వాళ్ళతో పనిచేస్తే మంచి ఆడియో బయటకు వస్తుంది. ఈరోజు ఆడియో సూపర్ హిట్ అని అందరూ అంటున్నారు కాబట్టి ఆ క్రెడిట్ అంతా కూడా ఇందే, నాదేం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా ఇండస్ట్రీలో నిలబడినారికి వెన్నుముక్క లాంటి మా శ్రీహర్ అన్న, మా గురువు గారిని కానీ శ్రీహరిని చూస్తే నూటమటి మాట రాదు. జనరల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మ నాన్న ఊరు వెళ్తే ఏమన్నా ఛాన్స్ దొరికితే బాగుండు అనుకుంటారో, మేము 4-5 క్లాసులకే మొదలెట్టేసాం. 5వ క్లాసులో లవ్ లెటర్ రాయడాలు, తన్నులు తినడాలు అన్నీ జరిగిపోయినాయి. మళ్ళీ అమ్మా నాన్న ఊరు వెళ్తే ఛాన్స్ ఇవ్వకుండా తీసుకెళ్ళి హాస్టల్లో పడేసాయి. ఈ మొత్తం కొత్తలతో తీసిన సినిమా అని చెప్పి అంజీ చెప్పాడు. మధ్యలో మేము కూడా కొత్తలతో తీద్దాం, నా బ్యానర్లో నా అసిస్టెంట్ని డైరెక్టర్గా పెట్టి చేద్దామని చెప్పి చాలామందిని చూశాను. దాంట్లో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసాం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. స్క్రీన్ టెస్ట్ చేసాము మా ఆఫీస్లో. ఈజ్ ఎ వెరీ గుడ్ పెర్ఫార్మర్. ఐఎమ్ హ్యాపీ దట్ నాకంటే ముందు అంజీ సీను ఈజ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ గర్ల్. ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. అంజీ సీను గారు అమ్మా నాన్న ఊరితో ఒక మంచి కథని సెలెక్ట్ చేసుకుని నాకు వినిపించి కొత్త నిర్మాతతో ఈ సినిమా నేను చేస్తున్నాను, మీ ఒక సహకారము సలహాలతోటి మీ ఆధ్వర్యంలో ఈ సినిమా చేసి పెట్టమని నేను అడిగినప్పుడు సినిమా నేను చేస్తున్నాను. ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఇప్పటివరకు బాధ్యత తీసుకుని ఈ సినిమా మంచి హిట్ చేయాలని చెప్పి. సో అమ్మా నాన్న ఊరెళ్తే రచ్చ రచ్చ మంచి టైటిల్ పెట్టాడు యూత్ని అట్రాక్ట్ చేయడానికి. నాకు తెలిసిన మా చిన్నప్పటి నుంచి మా మదర్ ఫాదర్ ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి నాకు అంత అవగాహన లేదు. నేను చేసే సినిమాలు కానీ నా థింకింగ్ కానీ సంఘం గురించి ఎక్కువ మనకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనే ఫీలింగ్లో నేను కథలు ఒప్పుకోవటం కానీ నేను యాక్ట్ చేయటం కానీ అదే ఓరియంటేషన్తో చేస్తూ ఉంటాను. సో నా దృష్టిలో మాత్రం అందరూ మీరు ఊహించినట్టు అమ్మా నాన్న ఊరు వెళ్తే వాళ్ళకి ఆ ప్రైవసీ దొరుకుతుంది అని మీరందరూ అనుకుంటున్నాను. అమ్మా నాన్న ఊరు వెళ్తే మనకు బాధ్యత ఎక్కువ ఉంటుంది అని ఆ యాంగిల్లో ఏదన్నా గ్యారంటీగా సొసైటీకి మెసేజ్ చెబుతూ చేసి ఉంటాడు అని అయితే నేను నమ్ముతున్నాను. అలాగే ఈరోజు పెళ్ళికొడుకు మన మ్యూజిక్ డైరెక్టర్ తన శక్తికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ఇప్పుడు ఇన్నంత వరకు మంచి ఆడియో ఇచ్చాడు. గ్యారంటీగా తనకి మంచి భవిష్యత్తు కావాలని దీంట్లో పనిచేసిన ఈ నలుగురు కుర్రాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని